నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లిలో మూఢనమ్మకంతో ఓ మహిళపై దాడి జరిగింది. ఎరుకుల నర్సమ్మ ఇంట్లో బంగారం చోరీ అయింది. దొంగతనం చేసిన వారిని తెలుసుకునేందుకు పెంట్లవెల్లిలో సోది చెప్పేవారిని నర్సమ్మ ఆశ్రయించింది. పక్కింటి రేవతమ్మ బంగారం దొంగతనం మోపారు. సోది చెప్పేవాళ్ళు దొంగతనం చేయలేదని నిరూపించుకోవాలంటే ఎల్లమ్మ గుడి వద్ద కుండ మోయాలని ఆదేశించింది. చోరీ చేయలేదన్నా వినిపించుకోకుండా రేవంతమ్మను నరసమ్మ కుటుంబం దాడి చేశారు. వారిపై చర్య తీసుకోవాలన్న రేవంతమ్మ ఫిర్యాదుపై తిమ్మాజిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అనే కంప్లైంట్ మీద ఒక తులా బంగారం దొంగతనం చేసినది నరసమ్మ అనే మహిళ ఆరోపణలు చేసింది. ఈ విషయమై ఈ నరసమ్మ అనే మహిళ ఈ రేవతమ్మ అనే మహిళను అనుమానంతో గద్దెలో నీ పేరు వచ్చింది, నువ్వే దొంగతనం చేసినావని దొంగతనం ఆరోపణలు చేసి ఆమె ఒప్పుకోనందున ఈ నెల 20వ తారీఖు ఉదయం 6 గంటలకు ఈ నరసమ్మ మరియు ఆమెకు సంబంధించిన వ్యక్తులు రేవతమ్మ ఇంటికి వెళ్ళి ఆమెను అక్కడి నుంచి గుడి దగ్గరికి తీసుకుపోయి ప్రమాణం చేయమని చెప్పగా ఆమె గుడిలో నేను దొంగతనం చేయలేదని ప్రమాణం చేసినా కూడా వాళ్ళు వినకుండా మరో గుడికి తీసుకెళ్ళి అక్కడ కూడా ప్రమాణం చేయించగా అక్కడ కూడా ఆమె తీసుకోలేదని చెప్తే వాళ్ళు దానికి ఆగ్రహించి